ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము గాలికై ప్రయాసపడవద్దు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవి అన్నీ వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. ఆమేన్. సూర్యుని క్రింద జరిగే క్రియలన్నీ వ్యర్థములని, అవి గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడినట్టే ఉన్నాయని జ్ఞాని అయిన సొలొమోను తన అనుభవంతో పలికిన మాటలు. మనిషి భూమి మీద జన్మించి మరణించే వరకు తాను చేసే పనులన్నీ కూడా వ్యర్థములని తేల్చి చెప్పాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 22-23 వచనాలు మనం చూసినట్లయితే, సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది. వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్రి అందైనను వాని మనసుకు నెమ్మది దొరకదు, ఇదియో వ్యర్థమే అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. మనిషి యొక్క జీవిత పరమార్థాన్ని కాచి వడపోసినట్లుగా సొలొమోను తేల్చి చెప్పాడు. మనిషి భూమి మీద జీవించి అతి స్వల్పకాలం అంతయో దేవునికి దూరంగా జీవించి దేవుడు మనిషిని సృష్టించిన ఉద్దేశాన్ని నిరర్థకం చేస్తున్నాడు. ఎవరైతే తమ జీవితాల్లో దేవునికి చోటిస్తారో, ఎవరైతే దేవుని వలన జీవిస్తారో వారు మాత్రమే సుఖ సంతోషాలతో జీవిస్తారు. మిగిలిన వారందరి జీవితాలు గాలికై ప్రయాసపడినట్టుగా భారంగా ఆయాసకరమైన జీవితం జీవిస్తారు. ప్రసంగి గ్రంథంలో చూసినట్లయితే మహాజ్ఞాని అయిన సొలొమోను ఈ భూమి మీద జరిగే అనేక విషయాల మీద మనసు పెట్టి ప్రతి విషయాన్ని గురించి ఆలోచించి పరిశీలనగా తెలుసుకున్నాడు. ఆయన పరిశీలనలో చివరకు తేల్చింది ఏంటంటే, భూమి మీద ప్రతి ఒక్కరు దేవునికి లోబడి ఉండి వారి ఆయుష్కాలం పూర్తి చేసుకోవాల్సిందే. ఈ భూమి మీద మనిషి జన్మకు పరమార్థం అదే అని తేల్చి చెప్పాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను, మానవ కోటికి ఇదియే విధి అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు లేకుండా తమ ఇష్టానుసారంగా ధన సంపాదనే ధ్యేయంగా జీవించే వారి జీవితాలు గాలికై ప్రయాసపడినట్టే ఉంటాయి. గాలిని పట్టుకోవాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో, దేవుని తిరస్కరించడం అంతకంటే మూర్ఖత్వం. మరి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి జీవిస్తున్నామా, లేక గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడుతున్నామా? తేల్చుకోవాల్సింది మనమే. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, శ్రమయును గాలికైన యత్నములు 2 చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. మనం ఈ భూమి మీద జీవించే 70 లేదా 80 సంవత్సరాల కాలాన్ని మనం ఎలా వెళ్ళబుచ్చుతున్నామో, సొలొమోను చెప్పినట్టు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను పాటించాలి. మానవులందరికీ ఇది విధి అని చెప్పిన దాన్ని ఎంతమంది